సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పర్యావరణం పరిరక్షణపై నిర్వహించిన పలు రకాల పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. చీరాల శాఖ గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి విజయవాడ వారి ఆధ్వర్యంలో పర్యావరణంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పర్యావరణం పరిరక్షణపై నిర్వహించిన పలు రకాల పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ బాపట్ల జిల్లా కోఆర్డినేటర్ భానుచంద్రముఖి మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్ల పర్యావరణం నేడు కలుషితంగా తయారైందన్నారు. ముఖ్యంగా పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా కాలుష్యం కూడా రోజురోజుకు పెరిగిపోతుంది అన్నారు. ప్రజలందరూ కాలుష్య నివారణకు తమ వంతు కృషి చేయాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ముఖ్యంగా ప్లాస్టిక్ నిషేధించి వాటి స్థానంలో గుడ్డ సంచులను వినియోగించాలన్నారు. చెరువులు, మంచినీటి కాలువల్లో నీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. ప్రతి ఇంట్లో మొక్కలను పెంచి ఆక్సిజన్ వాయువులను సంరక్షించాలని కోరారు. విద్యార్థి దశ నుంచే వీటన్నిటిని అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకురాలు ధనమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. నేల, నీరు ఇవన్నీ కలిపితే ఏమవుతుంది? పర్యావరణం. దీన్ని ఇంగ్లీష్లో మనం ఎన్విరాన్మెంట్. సో పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఏటా మనం ఎలాంటి తీర్మానాలు చేసుకోవాలి, ఎలాంటి చట్టాలు చేసుకోవాలి, దాని మీద మేధావులతో కూర్చొని చర్చిస్తారు. అదే జూన్ 5 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి మీ అందరి కూడా దాని గురించి ఆలోచించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కాంపిటీషన్స్ పెట్టారు. ఫైన్ కాంపిటీషన్ కావచ్చు, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కావచ్చు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు కూడా మీ చుట్టుపక్కల ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ మీద శ్రద్ధ చూపించాలి. ఏం చూపించాలి శ్రద్ధ అంటే ముఖ్యంగా మొక్కలు నాటడం. ఏం చేయాలి? మొక్కలు నాటడమే కాకుండా ప్రతిరోజు వాటికి నీరు పోసి వాటికి ఏదైనా తెగుళ్ళు అవి రాకుండా సంరక్షిస్తూ దాన్ని పెంచి పెద్ద చేసినంత వరకు నువ్వు దాన్ని బాధ్యతగా చేపట్టాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనం చీరాల లాంటి పట్టణాల్లో ఎక్కడ చూసినా కూడా కాంక్రీట్ బిల్డింగ్స్ ఉండిపోతుంది. మొక్కలు అనేవి తక్కువ ఉంది. ఇప్పుడు మన ఎదురుగా ఇక్కడ వేప చెట్టు ఉంది. దానివల్ల మనకు కొంత చల్లబడుతుంది. చెట్లు ఎక్కడ ఉంటే అక్కడ చల్లగా ఉంది. మొత్తం కాంక్రీట్ బిల్డింగ్ తీసుకుంటే ఏమవుతుంది? విపరీతమైన రేడియేషన్ వస్తుంది. కాబట్టి చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ఒక మొక్క పక్కన నువ్వు నిలబడ్డావు అంటే నువ్వు వదిలిన కార్బన్ డైఆక్సైడ్ మొక్క పీల్చుకుంటుంది. నీకు కావాల్సినటువంటి ఆక్సిజన్ మొక్క నీకు ఇస్తుంది. కాబట్టి ట్రీస్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. అవునా కదా?